సో ఇప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అంట, రేవంత్ బినామీ కంపెనీ అంటారు. ఆధారాలు బయట పెట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2018లో రేవంత్ బంధువుల ఇంట్లో ఐటీ దాడులు జరిగినాయి. కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ బినామీ అంటూ ఐటీ అనుమానం వ్యక్తం చేసింది. కంపెనీ పేరుతో రిజిస్టర్ అయిన కారుతో రేవంత్ రెడ్డి తిరిగాడు. 2023లోనే ఆ కంపెనీ దివాలా తీసింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దివాలా తీసిన కంపెనీకి ఇప్పుడు వరుస టెండర్లు పోతున్నాయి. 6,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. దివాలా కంపెనీకి 1,000 కోట్ల కాంట్రాక్టులపై సుప్రీం సీరియస్ అయింది. జనవరి 23న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పోయినాయి. గత వారం రోజులుగా జరిగిన హడావిడి వెనుక కారణం ఇదే. కుంభకోణం పడకూడదని డ్రామాలు ఆడుతున్నారు. దావోస్ నుంచి సిట్టు విచారణ పేరుతో హడావిడి చేసిండు. సుప్రీం ఆదేశించినట్లుగా సిబిఐ ఈడీతో విచారణ జరపాలి. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్, నువ్వు చేసిన ప్రతి ఆరోపణ మీద వాళ్ళ మీద ఎంక్వైరీ చేయి, వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ మీద నీ మీద ఎంక్వైరీ చేయించుకో, నీలేదో పాలేదో అని బయటపడతాయి. నైని కోల్ బ్లాక్ టెండర్ల పైన విచారణకైనా రెడీ, దీనికైనా రెడీ. ఇంకోటి ఇంతమంది నిన్న మనం కూడా ఇంకోటి చెప్పారు, బామ్మార్దే కింగ్ పిన్ అన్నారు, దాని మీద ఎంక్వైరీ చేయి. ఇది ఇప్పుడు ఈ 6,000 కోట్ల గురించి ఈ 5 పతివ్రతలు ఉన్నాయి కదా, 6 పతివ్రతల సినిమా చూసినా, 5 పతివ్రతలు ఏ ఒక్క పతి కూడా రాయాలట. అలా గణపడ కళ్ళ కాకులు పొడిచినాయి. పతివ్రతలు కదా, ముందే తట్టుకోలేమన్నాడు మనం. సో రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు పోయినాయి. ప్రజాధనాన్ని దోసిపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కాదు, బినామీ మాస్టరు. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల పనులు కట్టబెట్టిండు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి బినామీ. కంపెనీ తీరుపై రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసు కూడా ఇచ్చింది. సిబిఐ ఈడీ ఎస్ఎఫ్ఐఏ విచారణకు ఆదేశాలు. కేఎల్ఎస్ఆర్ పై వెంటనే విచారణ ప్రారంభించాలి. అప్పటిదాకా సంస్థ కార్యకలాపాలు నిలిపివేయాలి. బినామీ కంపెనీకి నోటీసుల అంశాన్ని దాచేందుకే సిట్టుపేట దావోస్ నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు. కంపెనీని బ్లాక్ లిస్ట్ లో నుంచి రేవంత్ రెడ్డి అంశాన్ని కంపెనీ ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టి కాంట్రాక్టులు రద్దు చేయాలి. కేఎల్ఎస్ఆర్ స్కామ్ పై కిషన్ రెడ్డి స్పందించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసింది. సో ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళకు వాళ్ళ ఎన్నికల ప్రజలు వాళ్ళు బిజీ గురు, వాళ్ళ ప్రజల సమస్యలు ఏం అక్కర్లేదు, వాళ్ళ పనులలో వాళ్ళు చాలా బిజీ గురు, మామూలు కాదు. ప్రపంచకంలో వాళ్ళంతా బిజీ ఇప్పుడు ఎవరు లేరు. సో ఇప్పుడు ఈ 6,000 కోట్ల స్కామ్ గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని దమ్ములే సమాధానం చెప్తానికి. పట్టపగడ్డీలు బట్టి విక్రమార్క పైన జరిగిన దానిపైన విచారణ జరుగుతలేదు. మా రాధాకృష్ణ రాసిండు, రేవంత్ రెడ్డి రాపిచ్చిండు. దాని మీదనే చేయను, దీని మీద చెప్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు. కోమరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు విన్నాడని వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులు అంటారు. దాని మీద విచారణ చేయరు. ఇప్పుడు మనం చేసిన లంగా పనులు 100 ఉన్నాయి, వాళ్ళ 50 ఉన్నాయేమో. కానీ మనం సక్కమైన అయినట్టు వాళ్ళు లంగలంటే నువ్వు వాళ్ళకని డబల్ చేసినవరు నాయన, డబల్ చేసినావు. వాళ్ళు సక్కమైన అని చెప్తారు, నువ్వు సక్కమైన అసలుకే కాదు. వాళ్ళు సగం అన్ను నువ్వు నిండా దొంగవే. వాళ్ళు సగం పనులు చేసిరు, సగం లంగ పని చేసిరు. కానీ మీరు నిండా లంగ పనులు చేసారు. మంచి పని 0. ఇంత లావు కాదుకుంటే వేయాలి నీకు. ఇప్పుడు ఇంత కాదు, ఇంత వేసుకోవాలి నీకు కావాలంటే. మన్ను కూడా లేదా. ఇది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుగుతుంది. ఇక మా ఫిరాయింపుల పంచాయతీ ఉంది కదా, అందరూ సక్కమైన వాళ్ళంట, అందరూ శాఖాహారులే, రొయ్యల పులుసు మాత్రం ఆగమైంది. ఇక్కడ వేదో తెలియదు. సో ఇప్పుడు అంతా ఇగో ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్ చేయండి. ఆయన సత్యహరిశ్చంద్రుని మునిమానవాడు అని రాసిచ్చేసిన ఆయన. సత్యహరిశ్చంద్రుని మునిమాడినా ఈయనంత సక్కమైన సంవత్సరాలు రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఎవడూ లేడని రాసిచ్చేసినండి. ఇప్పుడు ఆయన పార్టీ మారలే, సాక్ష్యం లేదు. తెలంగాణ ప్రజలు కళ్ళు దొబ్బినాయి, కళ్ళ కాకులు పడిచినాయి. మా అందరికి మనకు కనిపించేది నిజం కాదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కనిపించేదే నిజం. మా అందరం కళ్ళకు గంటలు కట్టుకుంది రాళ్ళు రేపటి నుంచి. ఇక మనకు అన్ని అబద్ధాలే కనిపిస్తున్నాయి, నిజాలు మాత్రం ఓన్లీ కాంగ్రెస్ స్పీకర్ గారికే కనిపిస్తున్నాయి. ఇగో ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు లేవు. బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ తో పనిచేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెల్లడి. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం. కడియంపై విచారణ 19కి వాయిదా వేశారు. స్పీకర్ తీరు రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు, ప్రజాస్వామ్యం కూని అని కేటీఆర్ అంటున్నాడు. ఏ పార్టీలో ఉన్నావో తెలుసుకున్నావు, ఎందుకు సంతోషం అని జీవన్ రెడ్డి.
ఇంకోటి జగదీష్ రెడ్డి రాజ్యాంగ అవహేళన అంటుడు, సుప్రీంను ధిక్కరించడానికి కొప్పులు అంటాడు. ఇంతకంటే సిగ్గుదాపిన ముచ్చట ఇంకేం లేదు. ఇప్పుడు కట్టుకున్న మొగని పేరు చెప్పే ధైర్యం లేక మరి ఇదేం బతుకో ఇది ఏం రాజకీయమో తెలియదు, కానీ వీళ్ళందరినీ రాజకీయ వ్యభిచారులుగా మనం పరిగణించాలి, రాజకీయ నాయకులుగా పరిగణించొద్దు. రాజకీయ వ్యభిచారులు, వ్యభిచారుల కంటే ఘోరం ఉన్నది. రాజకీయంలో వ్యభిచారాన్ని కళ్ళ గట్టినట్టుగా చూపిస్తుంది ఇలా మాటలతోని. నీ మారలేదు, నీ పత్తిత్తుని, నా అంత పత్తిత్తే దొరకడు, నేను ఏం లంగాపాన్ చేయలేదు, ఇట్లా వీళ్ళ వ్యవహార శైలి నడుస్తున్నది. సో ఇప్పుడు ఈయన కూడా రాసినట్టుంది ఇదే వార్త. ఇప్పుడు ఈ వార్తను మన రేవంత్ రెడ్డి పత్రికలు ఎట్లా రాసిన ఒకసారి మీకు అది కూడా బయట పెడతా. ఇక పార్టీ మారినట్టు ఆధారాలు కనిపిస్తలేవట. 10 మంది పార్టీ మారిన వారిలో 8 మంది తీర్పు చేసారు, 8 మంది క్లీన్ చీటు. రేపో మాపు మరి మా కడియం గారు మరి దాను నాగేంద్ర గారు కూడా క్లీన్ చీట్ వచ్చేస్తుంది. ఆయననే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిండు. లైట్ తీసుకోండి ఎలక్షన్ని, నేను మాత్రం ఇంకా బీఆర్ఎస్, నా దగ్గర సభ్యత్వం ఉంది. ఇప్పుడు నాయన నాకు సిగ్గి తప్పిన ముచ్చట్లు చెప్పబుద్ధి అవుతుంది, నాకు సిగ్గి తప్పినాయి. ఛీ, ఇగో ఈయన చూడు, పతివత పరమాణం ఉందంట, 2 ఏళ్ళ పొద్దు అవుతుందంట, టొక్క 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 ఉడుతుంది. ఇప్పుడు పరమాణం వండుతారు ఇప్పుడు 10 మంది కుసబెట్టి, ముత్తాయిలు అందరూ కూర్చోబెట్టి మధ్యలో పసుపు బియ్యం పెట్టి వండుతుంటే ఉడుకుతూనే ఉంది, ఉడుకుతలేదు, ఉడుకుతుంది. 2 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఇలాట మారలేదట. జనాలు చుద్దగాన్లు అనుకుంటారేమో, మరి జనాలు చుద్దగాన్లు, జనాల కళ్ళు మింగినాయి, కళ్ళ కాకులు పొడిచినాయి. ఇక మావోడు రాసిండు పతివత. ఇక చూడ రేవంత్ జ్యోతి అంటుంది, సంజయ్ కుమార్ పై అనర్హత పిటిషన్ కొచ్చి చేసిర్రు, ఎందుకంటే ఆయన పత్తి గింజ అని చెప్పేసి రాసిండు. ఆయన పార్టీ మారినట్టు ధృవీకరించే ఆధారాలు లేవు, ఈ లంగనే రాసిండు. కండువా కప్పిన రేవంత్ రెడ్డి సంజయ్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిండు. నువ్వే వేసి కదా ఆధారం, వాని కన్ను వాడే ఓడుచుకుంటాను పాపం, ఏం చేయమంటారు మరి. జర్రా ఇక ఏడందా మన రాహుల్ ఖాను ఇటు పోతే మరి ఫిరాయింపు మొత్తమే లేనట్టుంది, ఇల్లు నాకేం కనిపిస్తలేదని లేదుగా. ఇక ఒక మంచి పతివతలను చూపిస్తానే మీకు, చాలా మంచి పతివతనే. ఇక చిన్నదే కానీ చాలా సిచ్చరపిడి అనమాట, చిన్నదే కానీ సిచ్చరపిడి ఇది. ఇగో అక్కడక్క ప్రజాకోణం, ప్రజలకు 6 హామీలు నెరవేర్చే ప్రశ్నించే గొంతు, ప్రజలకు ప్రభుత్వానికి వారీగా చేరి వారది బండ బూతులు తిరుగుతా అంటే రాత్తలేడు. రాస్తే అది రెడ్డి ఆయన ఇంగిలి మెతుకు తిన్నా అంటాం కదా మనం. సో అందువల్ల ఇప్పుడు ఎలమైన తింటాండి ఇలా, ఇది రాసిండు, ఎలమైనది రాసిండు. మరి ఓన్ బ్లాక్ మెయిల్ చేస్తాడు ఈ వార్తతో ఇవాళ. ఇవో క్లీన్ షీట్స్. నువ్వు కూడా మరి కాంగ్రెస్ ఇప్పటికి కూడా, ఇప్పుడు ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అయినప్పుడు నీ అసలు లత్కోరాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కిందకే పరిగణిస్తాం ప్రజలుగా మేమందరం. మీకంటే సిగ్గు లేకపోవచ్చు కానీ మాకుంది ఎదురో పోయి, మీ కళ్ళలో కాకులు కూడా వచ్చు కానీ మాకు గొడవలే కదా, మా కళ్ళు బరాబర్ కనిపిస్తున్నాయి. మీకే పచ్చ కామర్లు వచ్చినాయి. చంద్రబాబు కామర్లన్నా రావాలి, లేదా ఇందిరమ్మ కామర్లన్నా రావాలి, పేర్లు మార్చాలి ఇప్పుడు పచ్చ కామర్లే. ఎందుకంటే మన రాజ్యం పేరు ఇందిరమ్మ రాజ్యం, చీకటి రాజ్యం, అన్ని చీకటి పనులే కానీ మబ్బుల పనులు ఏం పని లేవు. ఈడు పెద్ద లోఫర్ల ఈడోడు, ఆ రగ్గాడు ఏక్ నెంబర్ చోరుగాలను తయారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చినట్టే గజం దుక్కుతారు కొడుకులు, గజం. వాడు నిన్న మొత్తం అయ్యే పెట్టుకొని బతాడు రగ్గాడు. బాగా ఇచ్చిండ్రా, కాంగ్రెస్ వచ్చా కమ్మ ఉందిరా అని తాగుతారు కొడుకులు. కానీ తెలంగాణ ప్రజలకు నమ్మించి గొంతు కోసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి వాళ్ళ ఇంగిలి బతుకులు దీన్ని మేము పనిచేసినాం. ప్రజలు ఇలా మోసపోయారు. మరి ఈ లుచ్చగాడు ఎమ్మెల్సీ అండి, ఆ లుచ్చగాడు నెంబర్ 1 అండి, మరి ప్రజలు మాత్రం చూదగాళ్ళు అయ్యారు, సున్నా చేసిన ప్రజల్ని అని ఏ ఒక్కరు కూడా పశ్చాత్తాపం లేని లుచ్చా నా కొడుకులు. ఈ కొడుకులు పశ్చాత్తాపం లేదు ప్రజల పైన. ఇసోడు లుచ్చల్ని నెంబర్ 1 చేయరి, ఆ లుచ్చలు ఏమని నిజాలు మాత్రం రిపోర్ట్లు కొట్టి ఛానల్ ఆగం చేసి మాలాంటిలో గొంతు ఆపి మీ మోతవర్లం మీ మునగాలని ఈ 2 వేషాలు ఎత్తా ఉంటారు. ఏం వేషాలు? 2 వేషాలు ఎత్తా ఉంటారు. సో ఇది ఇలా వార్తలు, ఏం మన్ను కూడా లేదు.
తెల్లారితే రేవంత్ రెడ్డి జోకే 5 పతివతలు. ఇక వాళ్ళ సాగు ఏదో వాళ్ళు సాగాలంటే ఆ నమస్తే తెలంగాణ పత్రిక అదొకటి ఇదొకటి 2 మోపాయి. తెలంగాణ రాష్ట్రం ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు ప్రతిపక్షం 0, అధికార పక్షం 0, అనకార పక్షం 0, ఈ రత్కోరు ప్రశ్నించే గొంతులు 0, లాస్ట్ కి జనాలకు రావాల్సిన పథకాలన్నీ కూడా 0 చేసి కేసీఆర్ మిత్రుడు 100కు 100 మార్కులు. ఇక మేము కూడా అందుకే నేను కూడా రేవంత్ రెడ్డి మిత్రుడు 100కు 100 మార్కులు సాధించాలని లక్ష్యంతో పనిచేస్తానా. నాది తప్పు అయితే రేవంత్ రెడ్డి తప్పే, నా తప్పు అయితే రేవంత్ కూడా తప్పే. నా పైన కేసు పెడితే రేవంత్ కూడా ఇంకోటి పెట్టింది, ఏం టెన్షన్ లేదు, మన కూడా లేదు. సో ఇది పరిస్థితి. ఇక లేటెస్ట్గా ఇంకా చాలా వార్తలు ఉండొచ్చు, కానీ మనకు పనికొచ్చే వార్తలు మేము ముందర పెట్టినా. సో కొంచెం ఎమర్జెన్సీ మరి ఎన్నికల క్యాంపెయిన్ పోవడం జరుగుతుంది. ఒక 2 రోజుల్లో ఇంకా మేబీ మార్నింగ్ న్యూస్ రాదు, కానీ లేటెస్ట్ కరెంట్ వార్తలు ఏదున్నా సరే మీకు వీడియోస్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరి మీరు మాత్రం వీడియోని లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. లైక్ చేయకపోతే ఈ లుచ్చ 250 మంది గుంపు మోపు చేసి శుద్ర పూజారులను మోపు చేసి కొడుకు రోజు రిపోర్ట్ కొడతాడు. సో గత 20 రోజుల నుంచి అదే జరుగుతుంది, మీరు చూస్తున్నారు. సో మరి మీ సహకారం కావాలి, అంతే. మీరు చేయగలిగే సాయం అదొకటే.